బంగాళాఖాతంలో కొన్ని దీవులన్నీ కలిసి అండమాన్ నికోబార్ దీవులు అరేబియా సముద్రంలో లక్షద్వీపులుగా ఏర్పడ్డాయి. ఈ దీవులన్నీ మన దేశ పరిధిలో ఉన్నాయి. ఇక బంగాళాఖాతంలోని దీవుల్లో నార్త్ సెంటినల్ అనే ఒక దీవి ఉంది. అదే రహస్య ఐలాండ్. ఇది ప్రపంచ పటంలో భౌతికంగా ఉంటుందే తప్ప అక్కడి రాకపోకలు పూర్తిగా నిషేధించబడ్డాయి. దీంతో భారత భూభాగ పరిధిలోనే ఉన్నప్పటికీ ఈ దీవి పూర్తిగా ఐసోలేషన్లో ఉంటుంది. దీని చుట్టూ భారత ప్రభుత్వం కఠినమైన నిబంధనలను పెట్టి ప్రొటెక్ట్ చేస్తోంది. అలా అని ఈ దీవిలో ఏదో రహస్యం దాగలేదు. ఆ దీవిలో గుట్టుచప్పుడు కాకుండా అడుగు పెడుతున్న వారిని ఏదో అదృశ్య శక్తి చంపటం లేదు. దాదాపు 60 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉండే ఈ దీవి భారత ప్రధాన భూభాగం నుంచి 1200 కిలోమీటర్ల దూరంలో ఉంది. దీన్ని నార్త్ సెంటినల్ దీవి అని కూడా పిలుస్తారు. అయితే మిగతా ప్రపంచంతో సంబంధాలు ఈ దీవికి తెగిపోవటం వెనుక కారణం కేవలం అరుదైన గిరిజన జాతి తెగే. ఇది ప్రపంచంలోని పురాతన తెగ కూడా. ఫ్రీ లియోథిక్ యుగానికి చెందినదిగా చరిత్రకారులు నమ్ముతారు. బయటి ప్రపంచంతో వీరికి సంబంధాలు చాలా తక్కువ. అయితే సెంటినేలీస్ ప్రజల గురించి ప్రపంచానికి తెలిసింది కూడా చాలా తక్కువే. ప్రపంచంలోనే అత్యంత ఒంటరిగా ఉన్న ఆది మానవులు వీళ్ళు. ఇక సెంటినేలీస్ పూర్వీకులు 50,000 సంవత్సరాలకు పూర్వమే ఈ ద్వీపంలో నివాసం ఉన్నట్లుగా తెలుస్తుంది. అయితే వారిని ఇప్పటివరకు ఎవరూ కలుసుకున్నది లేదు. ఈ దీవికి కొద్ది దూరంలో పడవ నుంచి వారిని చూడటం తప్ప నేరుగా కలవరు. వీరు ప్రధాన జీవనాధారం ఇప్పటికీ వేటే. అరణ్యంలో జంతువులు, తీరంలో చేపల వేటతో జీవిస్తుంటారు. వారి భాష, ఆచారాలు రహస్యంగానే ఉన్నాయి. దగ్గరవటానికి ప్రయత్నించే వారిని తమకు శత్రువులుగా భావిస్తారు.